వాళ్ళ అబ్బాయి బాలు నెక్స్ట్ వీక్ హైదరాబాద్ వస్తున్నాడు. వాట్? ఆటలుగా ఉందా మీకు? నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ అమ్మా నాకు. అర్జెంట్ గా పెళ్లి చేసుకుని అడ్డమైనోడికి టీలు కాఫీలు అందిస్తూ కూర్చోవాలా? ఫర్ గాడ్స్ సేక్ అమ్మా, ప్లీజ్ స్టాప్ ఆల్ దిస్ నాన్సెన్స్ ఫర్ ఫ్యూ మోర్ డేస్. నాన్నగారు నీకు ఇది చెప్పమన్నారే. షటప్ అమ్మా. ఏం మాట్లాడినా నాన్నగారు వెళ్ళి మీ ఆయనతో చెప్పుకో. దివ్య ఇప్పట్లో పెళ్లి చేసుకోదు. ప్రెషర్ చేస్తే అసలు ఎప్పటికి చేసుకోదు. ఓహో, షటప్ అంటే మాట్లాడవా ఇంకా? చెప్పకపోతే పో. నేను నీలా కాదు. నేను ఆయన కూతుర్నే. నాకేమైనా భయమా? నిలబట్టి కడిగేస్తా. దివ్య నో అంటే నో. ఎస్. అప్పుడే ఇష్టం లేదని మొహం మీద చెప్పేద్దాం అనుకున్నాను బా. అసలు ఓటమే నచ్చలేదు నాకు. అది చాలా శాఖలు ఉన్నాయని నాకు ముందే కొట్టేసింది బా. నీకు చెప్పలేదు కానీ అబ్బే ఈ హైదరాబాద్ కూరలు మామూలు పేరు కాదు బా. ఎన్నింటికి బయలుదేరుతున్నావు? తినేసి. నీకు సురేష్ అంకుల్ తెలుసు కదా, ఆస్ట్రేలియా. తెలుసు నాన్నగారు. వాళ్ళ అబ్బాయి కిరణ్ నెక్స్ట్ వీక్ హైదరాబాద్ వస్తున్నాడు. నాన్నగారు. అబ్బాయిని ఒకసారి కలిసి చూడు. అలాగే అండి. మంచి ఫ్యామిలీ, కుర్రాన్ని చూశాను, బాగున్నాడు. పైగా మనకు బాగా తెలిసిన మనుషులు. ఓకే నాన్నగారు. అవునా? అయ్యో, భలే కుదిరిందనుకున్నానే. అయ్యో, నువ్వు బాధపడమాకక్కాయ్. ఈసారి శౌర్య బాబుకి మంచి సెంటిమెంటల్ మ్యాచ్ కుదర్చకపోతే ఏదిదే దీనికి గుండు గీయిస్తాను. సెంటిమెంటల్ కాదు మ్యామ్, సెన్సేషనల్ మ్యాచ్. అండ్ నా ఫేస్ కి గుండు బాగోదు. నేను గీయించుకుంటానే. ఈయన ఇగ్గు నువ్వు పెట్టుకుందువు గాని వచ్చేసి అన్నిటిలోకి. అక్క, యూ డోంట్. ఎంకి పెంకి పాంకి శౌర్య ఈజ్ ఎ డాంకి. శౌర్య ట్రైడ్ బట్ అమ్మ క్రైడ్. పెళ్లి చేసి తీరుతా అని అయిపోయాడు ఆంటీ. ఐటమ్ నంబర్ 1. హాయ్, ఐఎమ్ జ్యోతి. హాయ్. ఫేస్బుక్ ఫ్రెండ్స్ కాల్ మీ జో. శౌర్య. యాక్చువల్లీ నిన్నే మీ పేరు క్యాషువల్ గా పోస్ట్ చేశాను. హౌస్ ద నేమ్ శౌర్య అని. 200 లైక్స్ వచ్చాయి. అందుకే మిమ్మల్ని మీట్ అవుతున్నాను. కెన్ యూ కమ్ దిస్ సైడ్? ఎందుకు? ఒక సెల్ఫీ తీసుకుని FB లో పోస్ట్ చేద్దాం. మన పేరుకి అట్లీస్ట్ 500 లైక్స్ వస్తే అప్పుడు మ్యారేజ్ గురించి డిసైడ్ అవుతాం. కంపల్సరీ అండి. ఐటమ్ నెంబర్ 2. హాయ్, ఐఎమ్ దివ్య. మమ్మీ స్టార్ట్ చేయనా? ఓకే మమ్మీ, లవ్ యూ, బాయ్. మమ్మీ రావు కాలం అని చెప్పింది, దట్స్ వై. హాయ్, ఐఎమ్ బాలు, సన్ ఆఫ్ సత్యమూర్తి అండ్ మమ్మీ, ఐ మీన్ మాలిని. శాలరీ ఇంకా చెప్పలేదు, కటింగ్స్ తో కలిపి చెప్పనా లేకపోతే? ఓకే మమ్మీ, లవ్ యూ, బాయ్. మమ్మీ మీకు హాయ్ చెప్పమన్నారు. ఓ, ఐ ఫర్గాట్ టు టెల్ యూ, నా శాలరీ ప్యాకేజ్ 24 per annum, అంటే నెలకు 2 lakhs. ఓ గ్రేట్. ఓకే మమ్మీ, లవ్ యూ, బాయ్. ఒక పర్సనల్ క్వశ్చన్. మీ వాళ్ళు ఎంత ఇద్దాం అనుకుంటున్నారో ఫ్రెండ్లీగా తెలుసుకోమంది మమ్మీ. ఓహో, విజయవాడలో కృష్ణ బ్యారేజ్ నుండి బందర్ రోడ్ వరకు మాదే. నేను సింగిల్ కదా, మొత్తం మీదే. ఫెంటాస్టిక్. ఐ మీన్ థ్యాంక్ యూ, ఐ మీన్ వెల్కమ్. ఐటమ్ నంబర్ 3. నాకు ఇప్పటి వరకు లైక్ ఐ హ్యాడ్ 8.5 బాయ్ ఫ్రెండ్స్. హాఫ్ అంటే ఇంటర్లో ఒకడు ఉండేవాడులే. హిజ్ నేమ్ ఇస్ కిరణ్ ఆర్ కరణ్ ఆర్ సంథింగ్. కానీ నాకు పెద్దగా ఎక్కలేదు వాడు. ఓకే, FB వరకు గర్ల్ ఫ్రెండ్ అని పెట్టుకోమని చెప్పా. యునో లైక్ పిక్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా, బట్ నో టచింగ్. ఐటమ్ నంబర్ 4. మీరు ఇదంతా చూసి వేరేలా అనుకోవద్దండి. స్టిల్ 25 అండి. కాకపోతే మీలాంటి వాళ్ళు ఎవరు తగలక ఇలా అయిపోయానండి. అంతకుమించి ఇంకేం లేదండి. ఆల్రెడీ VLCCలో 2 lakhs ప్యాకేజ్ మాట్లాడుకున్నామండి. బేసిక్ గా జుట్టు నుంచి పొట్ట వరకు మొత్తం సెటరేట్ చేస్తా ఉన్నారండి. ఒక 6 months టైం పట్టొచ్చండి. ఈ లుక్ అయితే కన్ఫర్మ్ అండి. బేసిక్ గా మీకు డౌట్ రావచ్చండి, ముందే ఎందుకు చేయించుకోలేదని. కానీ మీలాంటి వాళ్ళతో కమిట్ అవుదామని వెయిట్ చేస్తున్నానండి. మరి కమిట్ అయిపోదాం అంటారండి? ఆహా, ఐటమ్ నంబర్ 5. ఏంటి బా, కన్ఫ్యూజ్ అయ్యవా? ఫోటోలో జుట్టు ఫుల్గా ఉంది, ఇక్కడ ఉందని. యాక్చువల్లీ ఒక డాష్ నా కొడుకు 2 years లవ్వు అని బాగా తిప్పి ఇప్పుడు ఇంకో అమ్మాయి తగులుకున్నాడు బావా. అన్న జుట్టుకు పెద్ద ఫ్యాన్ బావా, అందుకనే కట్ చేస్తా. ఆ యదవ గురించి చేయించుకున్నా బా. ఏంటంటే నేను ఎవరినైతే చేసుకుంటున్నానో అండ్ ముద్దుగా బావా అని పిలుద్దాం అనుకున్నా. కానీ నో ప్రాబ్లం బా, నువ్వు ఫిక్స్ హ్యా. ఇది ఇంక నీకోసమా? కోలేదురా. యాక్చువల్లీ ఫిక్స్ అయిపోయింది బావా, పెళ్లి చూపులు తొక్కతో లేని. కానీ నీ ఫోటో చూసాక టెంప్ట్ అయ్యాను బావా. ఇన్నర్ ఫీలింగ్ చెప్పనా, ఏమున్నాడా అనిపించింది బావా.
ఫిక్స్ అయిపోయాను అంతే. నాలంతా నువ్వే కరబ్బా. లక్కే ఒక్కొక్కళ్ళు నమూనాలే బాబు. తవ్వకాల నుంచి ఏరేడి పంపిస్తున్నట్టున్నారు నాన్నగారు. అరే అసలు పెళ్లి వద్దంటుంటే అమ్మ అయిపోయింది ఇప్పుడు. అమ్మ ఏంటి ఇంకో ఐటమ్ గాని సెలెక్ట్ చేశారా నా మీదకి పంపడానికి? నేను ఎవరిని కలవను అసలే. నాన్నగారు చలపతి అని మంగళ టెక్స్టైల్స్ వాళ్ళ అబ్బాయి, చుట్టాలే మనకి. వచ్చి కలుస్తాడు, మాట్లాడు. అలాగే నాన్నగారు. ఇబ్బంది ఏం లేదుగా? లేదండి. ఈ మీటింగ్లు మాట్లాడడం కష్టంగా ఉంటే చెప్పేసేయ్, ఆపేద్దాం. వచ్చిన వాళ్ళలో మంచి కుర్రాన్ని నేనే సెలెక్ట్ చేసి ఫిక్స్ చేస్తాను, సరేనా? చలపతికి నీ నంబర్ ఇచ్చాను, కాల్ చేస్తాడు, కలిసి మాట్లాడు. ఉంటానమ్మా. అలాగే అండి. పేరెంట్స్ ని డీల్ చేయడం ఒక ఆర్ట్ అమ్మా. మనం వింటున్నట్టే ఉండాలి. ఉండాలంటే ఒప్పుకున్నట్టు ఉండాలి. ఉండాలంటే గేమ్ ఆడినట్టుగా ఉండాలి. కానీ రిమోట్ మన చేతుల్లో ఉండాలి. అదిరా నేర్చుకుంటారా హౌ టు డీల్ విత్ డాడీస్ అండ్ మమ్మీస్ అని. వాచ్మెన్ కరెక్ట్ గానే చెప్పాడు రా నువ్వు ఇక్కడ ఉంటావని. నువ్వు తాగు నాన్న, పర్వాలేదు. అమ్మా నువ్వేంటి ఇక్కడ? చీచి ఇదేంట్రా, ఉప్పు లేదు కారం లేదు, చండాలంగా ఉంది. రేపటి నుంచి అందరు ఇంట్లోనే కూర్చోండి. ఈ చెత్త ఫుడ్ తినొద్దు. బీర్తో పాటు వేడి వేడి ఆనియన్ పకోడీ కూడా చేసి పెడతాను, బాగుంటుంది. అమ్మా ఏం చేస్తున్నావే? ఏం లేదు నాన్న, ఇప్పటి వరకు ఒక డజన్ అమ్మాయిల్ని చూసావు. ప్రతి అమ్మాయికి ఇది బాగాలేదు అది బాగాలేదని ఏదో ఒక వంక పెట్టావు. నిన్నే కదా నీకు యూఎస్ నుంచి లెటర్ వచ్చింది. అప్పుడు అర్థమైంది ప్లాన్ అంతా. ఏదో ఒక వంక పెట్టి 3 నెలలు నన్ను మాయ చేసి ఎలాగో అలాగా ఇక్కడి నుంచి యూఎస్ వెళ్ళిపోదామని. పెద్ద చదువు లేదు గాని ఏదో కొంచెం తెలివి ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. నీకున్న తెలివితేటలు కూడా నావేరా. అదే లేదే. లేదా అయితే నా మీద ఒట్టేసి చెప్పు. యూఎస్ వెళ్లే ముందు పెళ్లి చేసుకుంటానని నా మీద ఒట్టేసి చెప్పు. జేజ్ మీద ఒట్టేసి చెప్పు. ఇప్పుడు జైలు ఎందుకు, ఒట్టెందుకు? అసలు నమ్మకం లేదు. నాకుందిరా. చేస్తావా? లేకపోతే పిల్ల నచ్చే వరకు నీతోనే ఉండిపోతాను. మరి కార్తీక్ నాన్న చూసుకుంటారు. మరి జైలు దాన్ని కూడా ఇక్కడ తీసుకొస్తే పోతుంది కదా. ఏంటి పప్పుగా? చీచి మన ఫ్లాట్ కి రా. ఎలాగైనా 3 బెడ్రూమ్లు. ఈడొక్కడే కదా అక్కడ ఉండేది. ఎందుకు దండగా? ఏమంటావు? చక్కగా అందరికీ వండి పెడతాను. ఇలా బయట తింటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. మొన్నే టీవీలో చెప్పారు సత్యనారాయణ గారు. సరే పెళ్లి చేసుకుంటున్నా, జైలు మీద ఒట్టు చేసుకుంటున్నా. నిజంగా? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. ఫస్ట్ టైం పబ్ లో బాగుంది. అమ్మా 30 minutes నుంచి వెయిటింగ్ ఇక్కడ. నేను వెళ్తున్నా. చుట్టాలైతే నాకేంటి? గుర్తుందా? మర్చిపోయాడు బాబు, చిన్నప్పుడు మా సినిమా పెళ్లికి వచ్చారు కదా, నీ చేతుల్లో అడ్డు లాక్కున్నాను జబ్బే కూర్చావు. మర్చిపోయాడు గుంటకనా? ఆపరేషన్ చేయాలి లాగారు బాబా. ఆ కోపంలో వచ్చిన అడ్డు మీద పెట్టి నాకు ఇచ్చేద్దాం అనుకున్నాను. ఇంతలో మా అమ్మ చెప్పింది, వరుస మరలో వద్దురా మన చుట్టాలే అని. అంతేనా బాబు? ఆవిడ మనసంతా సినిమా కూడా రిలీజ్ అయింది. అదంతా గుర్తుందా? లేదు. ఏం గుర్తుంటదిలే, అప్పుడు గోదగుంటావు మరి. నా మోకాల్లాగా వచ్చినాను. ఏటి దివ్య, ఈ మధ్య ఏ సంవాదాలు వచ్చినా చెక్కేమంటున్నావంట ఏటి? చిన్నప్పుడే నువ్వు కూడా నాకే ఫిక్స్ అయిపోయేటి. నాకేసారు దొంగ చూపులు. హలో ఎరా, దాంతోనున్నా టీవీ మనకి ఏదో వాళ్ళు బాబు పంపించాడని వచ్చిందంట. మన చెట్ట ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ చేస్తాను చూడమమ్మా, చేసింది అర్థం చాలటి. ఆల్రెడీ జబ్బు ఊడిపోయింది అక్కడ. అర్థం వాళ్ళకి ఇంకేటి? హాస్పిటల్ అర్జెంట్ పని ఉంది. డ్రెస్ అంతే 10 లాడే ఉంటావా? మన షాపులో మీటర్ 150 రూపాయలు. 5 మీటర్లు అంటే ఎక్కడికి అయిపోతుంది తెలుసా? కుట్టుకులు 250 రూపాయలు. మొత్తం 10 రూపాయల్లో నీదో నాదని డ్రెస్ అయిపోతుంది తెలుసా? ఇదిగో డబ్బులు తగలేక బాబా, చిన్నప్పుడు నుంచి చెప్తున్నాను. ఎప్పుడే వినిపించుకున్నావు ఏంటి? అలా కాదు, ఈసారి నువ్వు వచ్చినప్పుడు నీ పెన్స్ అంతా తీసుకొచ్చా, అది డిస్కౌంట్ ఇచ్చేద్దాం. నీకు డిస్కౌంట్ ఏంటి? షాపింగ్ ఇదైతే మీ ఆడ మగ ఫ్రెండ్స్ అందరికి పెళ్లి గిఫ్ట్ ఇచ్చేద్దాం, ఉంచుకుంటారు. మరి మళ్ళీ చేస్తానన్నా గజంబర్ తెచ్చుకోగలను. ఒక్క నిమిషం ఫోటోనా చూపిస్తారా? సారీ. హే దివ్య, వాట్ సర్ప్రైజ్. నువ్వేంటి ఇక్కడ? అదే ఫ్రెండ్ మీట్ అవుదామని. అసలు కాల్ లేదు, మెసేజ్ లేదు. తర్వాత ఓసే బియ్యా నేను మా ఫ్రెండ్ ఫోను. నీకు నా పెళ్లి అంటే నమ్మట్లేదు బాబా. ఫోన్లో చెప్పోసారి అడిగి. ఊర్లో ఏటింగ్ అందరూ ఇదిగో కాకినాడ బొమ్మలో వస్తాను తెప్పించమంటవా? అదేనే చిన్నప్పుడు చింత సిగరేజ్ ఉంటే మొత్తం దాకా దుడిచాను కదా. మర్చిపోయావు నువ్వు బస్సు పంపించారా? వాటమ్మా మా అన్నగారమ్మా మంచి రీసౌండ్ పార్టీలో ఉన్నాడమ్మా. చెప్తాను డోంకి. చూస్తే చాలా మంచోళ్ళలో ఉన్నాడు పాపం. మా అమ్మ ఏనే వేసి అంటేనే కాలిపోతుంది నాకు. ఈ
కౌన్ కిస్కా గొట్టం కాడెవడు? ఏంటి దియ్య వెళ్దామా? తమ్ముడెవరో పెండా హాయ్. అలా శౌర్య. శౌర్య బాగుందా మరి ఇలాగా